నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దోపిడీకి జరిగింది. ఈ బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలపై అదే బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ కన్నేశాడు. బ్యాంక్ లాకర్లోని 37 బ్యాగుల నగలను మొదటగా తీసుకెళ్లి తన స్నేహితుల ద్వారా మళ్ళీ అదే బ్యాంకులో తాకట్టు పెట్టి ₹1,31,00,000 దోచుకున్నాడు. రెండోసారి 30 బ్యాగుల నగలను తీసుకెళ్లి వేరే ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి ₹1,04,00,000 కాజేశాడు. గత వారం ఈ సమాచారం వెలుగులోకి రావడంతో బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించారు. వివరాలు సేకరించి ఈ ఆడిట్ ద్వారా దోపిడీ నిజమని నిర్ధారణ కావడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పోలీసులు ఫిర్యాదు చేశారు. డీజీఎం ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ, మేనేజర్ రాజ్ కుమార్లపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగలాపురం ఎస్ఐ వెల్లడించారు. తిరుపతి జిల్లా నాగలాపురం టౌన్లో ఒక యూనియన్ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్. ఇందులో 2,35,00,000కు సంబంధించిన ఒక స్కామ్ జరిగింది అని చెప్పి మొన్నటి దినం అంటే 21వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చింది బ్యాంక్ అఫీషియల్స్ నుంచి. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, మిస్అప్రాప్రియేషన్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విచారణలో మనకు ప్రిలిమినరీ విచారణలో తెలియనిది ఏమిటంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ అరవ సూర్యతేజ మరియు బ్రాంచ్ మేనేజర్ తిరైవరాజ్ అనే వీళ్ళ మధ్యన వీళ్ళిద్దరూ కలిపి చేసినట్లుగా మనకు సమాచారం ఉన్నది ప్రస్తుతానికి.